అందరి జీవితం కష్టంతో మొదలైతే నా జీవితం సుఖంతో మొదలైంది. నా అత్త మామలు నా పిల్లల్ని నాకు దూరం చేశారు. నా భర్తని నాకు దూరం చేశారు. ఆయనని మార్చుకోవాలని చాలా కష్టపడ్డాను. డబ్బు లేకపోతే డబ్బు ఇచ్చాను, తినడానికి తిండి అయ్యాను, కట్టుకోవడానికి బట్ట అయ్యాను. కేవలం తాళి మాత్రమే నాకు కట్టాడు అంతే. ఏ రోజు నా మంచి చెడు అడగలేదు ఇంతవరకు. ఇంట్లో కావాల్సిన కనీస వసతులు కూడా అందించలేదు నాకు. అయినా పోనీలే, ఈరోజు కాకపోతే రేపైనా మారుతాడనుకున్నాను. కానీ నా నమ్మకం అబద్ధమైంది. కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే 10,000 ఇచ్చాను. 5 లక్షల అప్పు చేస్తే నా జుంకలు కమ్మలు ఇచ్చాను. జైలుకి తీసుకెళ్తారు అంటే 30,000 ఇచ్చాను. ఎప్పుడు తినడానికి తాగడానికి డబ్బులు అడిగితే ఇచ్చాను. చెడు దారి పడితే మంచి దారిలోకి మార్చాలనుకున్నాను. కానీ వానికి నిత్య సుఖంగా వ్యసనంగా మారానని ఇప్పుడే తెలిసింది. గుడ్డిగా వాడిని నేను నమ్మితే నా మీదే వాడికి నమ్మకం పోయిందంట. పెళ్ళామంటే కేవలం అనుభవించే వస్తువు మాత్రమే అంటున్నాడు వాడు. ఇది న్యాయమా, ఇది ధర్మమా చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు నన్నే తిడుతున్నారు. మా అన్నలకు చెప్తే నన్ను పిచ్చిదంటున్నారు. సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. పైగా నన్నే దోషం చేస్తున్నారు అందరూ. పొద్దున లేస్తాడు, డ్యూటీకి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు. నెలంతా పని చేస్తాడు, కానీ ఏ రోజు 1 రూపాయి నాకు ఇవ్వలేదు ఇంతవరకు. పిల్లల చదువులు పట్టించుకోడు, భార్య బాధను పట్టించుకోడు. కేవలం తను రమ్మన్నప్పుడు రావాలి అంతేనంట. వచ్చిన 5 నిమిషాల సుఖం చెయ్యడు. పొద్దున నుండి రాత్రి ఇలాగే రోజులు గడిచిపోవాలంట. చనిపోయిన శవానికి కూడా వదిలిపెట్టను అంటున్నాడు. వీడు భర్తనా లేదా కసాయివాడా ఇప్పటికీ అర్థం కావడం లేదు. వెన్నులో వణుకు పుట్టించేస్తున్నాడు నాకు. జీవితం అంటే కేవలం సుఖం మాత్రమే అంటున్నాడు. ఏం సాధించడం కాదంట. ప్రతిరోజు బెడ్రూమ్లోకి వస్తాడు, నన్ను అర్థం చేసుకో అంటాడు. బయట ఎంతమంది ఉన్నా సరే డోర్ పెట్టేస్తాడు. పట్టపగలైనా రాత్రైనా ఒకటే పని. ఏ విధమైన టెన్షన్స్ కానీ వాడికి లేవు. మానసికంగా శారీరకంగా ఎలాంటి బాధలు వాడికి లేవు. వాళ్ళ అమ్మా నాన్న తెచ్చి పెడతాడు, తిని కూర్చుంటాడు. ఎవ్వరు ఏమి అనరు వాణ్ణి. అందుకే ఈ రెచ్చిపోవడం వాడు. ఇంత బాధున్నా ఎవ్వరికీ చెప్పుకోలేను. చెప్పినా ఎవ్వరు నా మాట నమ్మరు. పైగా నన్నే పిచ్చిదాన్ని అంటున్నారు అందరూ కలిసి. నా జీవితాన్ని నాకు కాకుండా చేస్తున్నారు అందరూ. నాకు ఎన్నో కోరికలున్నాయి, లక్ష్యాలు ఉన్నాయి. అందుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఇది జీవితమా లేక ఒక స్టోరీనా అర్థం కావడం లేదు. ఎన్నో కలలు కన్నాను, కానీ కన్నీళ్ళు మాత్రమే మిగులుతున్నాయి. ఎంత అర్థమయ్యేలా చెప్పినా అర్థమే కావటం లేదు. పైగా ప్రతిరోజు నన్ను అర్థం చేసుకో అంటున్నాడే కానీ ఇంట్లో పని చేయాలి, బయట పని చేయాలి, అత్తమామలకు సేవలు చేయాలి, పిల్లలకు వండి పెట్టాలి, ఆ తర్వాత వాడు చెప్పినట్టు వినాలి అంతే.